భూములకు సంబంధించి ఈరోజు అమరావతిలోనే అక్కడ ఏదైతే సిఆర్డీఏ ఉంటుందో ఆ భూములకు సంబంధించిన ఒక మీటింగ్ పెడితే రైతులందరూ వెళ్ళి వాళ్ళని వ్యతిరేకించి మేము భూములు ఇవ్వము మీరు ఇక రావద్దని చెప్పేసి అక్కడ గొడవ చేసి వాళ్ళని తరిమేసే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడేమో అమరావతి ఏఐ రాజధాని ఇట్లా డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు రైతులేమో తిరగబడుతున్నారు ఒక పక్క. ఎలా చూడాలి సార్? సార్ దేర్ ఆర్ హియర్ మీరు అడిగిన ప్రశ్నలో రెండు ఇష్యూస్ ఉన్నాయి సార్. ఒకటి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు 2014-19, సెకండ్ ఫేజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు 2024 to 29. ఒకళ్ళ మధ్యలో ఎలక్షన్ వస్తే నేనేం చెప్పలేను, 24 ఆన్వర్డ్స్ అనుకున్నాను. ఫస్ట్ ఫేజ్లో ఆయనకి ప్రశాంతంగా 50,000 ఎకరాల భూమిని గవర్నమెంట్ది మొత్తం కలిపి 33,000 ఎకరాలు వాళ్ళది అన్నీ కలిపి ఒక 50,000 ఎకరాలు ఇచ్చారు. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక పాలసీ ఉండింది. ఆ పాలసీ ప్రకారం దీని డెవలప్మెంట్ జరగలేదు. దీని మీద మీరు ఉద్యమం అనే ఒక పేరుతోటి అక్కడ రాజధాని రైతులు వాటన్నిటితోటి మీరందరూ పూల్ చేసుకున్నారు, ఏదో ఒక సెంటిమెంట్ని తీసుకొచ్చారు. ఇప్పుడు మీరు గెలిచారు. మిమ్మల్ని నిజంగా ప్రజలు మీరు అనుకుంటున్న మీ కూటమికి 164 సీట్లు ఇచ్చిన వాళ్ళు, మాకు 11 ఇచ్చిన వాళ్ళు, అసలు ఇప్పుడు ఇంకొక 50,000 ఎకరాలకి మీరు పోతుంటే అసలు మిమ్మల్ని తివాచిపరిచి పూలు చల్లి మిమ్మల్ని ఆహ్వానించాలిగా. మీరు ప్రపంచ స్థాయి రాజధాని కడతామని పోతున్నారు కదా. ఎందుకు వాళ్ళు మిమ్మల్ని రెట్టివారి దివాచిపరచకుండా పూలేయకుండా మిమ్మల్ని ఎందుకు నిరసన చేసి గో బ్యాక్ ఎమ్మెల్యే, గో బ్యాక్ ఆఫీసర్స్, వీ డోంట్ వాంట్ దిస్ గవర్నమెంట్ అనే నినాదాలు ఈ 3 ఎందుకు ఇచ్చారు? శ్రావణ్ గారు ఇందాక ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు రైతులు మమ్మల్ని రానివ్వలేదు, వాళ్ళు ఏమేమి స్లోగన్స్ ఇచ్చారో వాళ్ళ సమస్యలు అంటే మేము అలా ముఖ్యమంత్రి గారికి చెప్తాం. ముఖ్యమంత్రి గారు ఇంటాన్ ఆయన చెప్పలేదు కానీ నారాయణ గారికి చెప్తారు. నారాయణ గారి ఇంటాన్ తీసుకెళ్ళి ఊరికి చెప్తారు తెలియదు. ఆయన పాపం ఒక్కడే ముందుగా నడుచుకుంటా రైతుల దగ్గరికి పోతాడు. పోనివ్వండి. ఎందుకు నేను ఇక్కడ అడుగుతా ఉన్నా, మిమ్మల్ని ఈ సెకండ్ స్పెల్ ఆఫ్ యువర్ మీ అధికారంలో రైతులు మిమ్మల్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మీరు ప్రపంచ స్థాయి రాజధాని కడతామంటే అక్కడ ఉన్న రైతులు, ఈరోజు అమరావతిలో రైతులు రెండో స్పెల్లో మిమ్మల్ని ఎందుకు వ్యతిరేకించారో ఎందుకు చెప్పండి. అది తెలుసుకోవాలి కదా మీరు. అది తెలుసుకో అంటే రైతుల్ని మోసం చేస్తున్నారని కొంపదీసి దానిలో వాళ్ళు వ్యతిరేకించిన దానిలో మేము లేము. వైఎస్ఆర్ కాంగ్రెస్ రేపు అంటారేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు, రైతులు ఉన్నారు, వాళ్ళు రెచ్చగొట్టారు అని అనొచ్చేమో. మాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ రైతులే వచ్చారు. వాళ్ళు ఎందుకు మిమ్మల్ని గో బ్యాక్ అన్నారు? ఇస్ ఇట్ నాట్ యువర్ ఫెయిల్యూర్ ఆన్ యువర్ పార్ట్? రైతులు చాలా సీరియస్ ఉన్నారు. ఆర్ యు నాట్ అండ్ పార్ట్ అండ్ పార్షియల్ ఆఫ్ ది గవర్నమెంట్ మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు? బీజేపీ వాళ్ళు దాని మీద ఎవరైనా మాట్లాడారా? మీ కూటమి పరిపాలన మీద బీజేపీ వాళ్ళు ఇప్పటి వరకు ఏ నాయకుడైనా, ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఎప్పుడైనా ఈ కూటమి పరిపాలన అద్భుతంగా ఉందని ఎవరైనా మాట్లాడారా? సంవత్సరం అయింది కదా సార్. మీది కూటమి కదా, ఫెవికోల్ కదా. ఫెవికోల్లో బీజేపీ ఉన్నట్ట లేనట్ట? మీ ఇద్దరిది ఫెవికోల్. ఎందుకంటే యూ సరెండర్ యాజ్ ఏ పవన్ కళ్యాణ్, యాజ్ ఏ జనసేన, యూ పీపుల్ ఆల్రెడీ సరెండర్ టు ది తెలుగుదేశం పార్టీ ఆర్ లీడర్ ఆఫ్ ది పార్టీ ఆర్ లీడర్ సన్ ఆఫ్ ద పార్టీ. బట్ బీజేపీ ఇస్ నాట్ దట్. బీజేపీ మిమ్మల్ని ఎందుకు అప్రైజ్ చేయట్లేదు? బీజేపీ మిమ్మల్ని ఎందుకు ఎస్ అని చెప్పట్లేదు? రైతులు ఎందుకు తిరగబడుతున్నారు? రైతుల తరపున రేపు బీజేపీ నిలబడింది అనుకోండి, సోమవీర్రాజు గారు ఎమ్మెల్సీ లెవెల్లో వచ్చి నిలబడ్డాడు అనుకోండి, దెన్ వాట్ వుడ్ బి యువర్ స్టాండ్ ఆఫ్టర్ దట్? చెప్పండి. ఈరోజు పారిపోయినటువంటి అధికారులు ల్యాండ్ పూలింగ్కి వచ్చి రైతులతో మాట్లాడే ధైర్యం లేక, వాళ్ళకి సమాధానం చెప్పలేక, రైతులు అడిగిన దానికి సమాధానం ఇవ్వలేకుండా పారిపోయినటువంటి ఎమ్మెల్యే, పారిపోయినటువంటి అధికారులు మీ పార్టీ వాళ్ళు కదా, మీ గవర్నమెంట్ కదా? అదేమన్నా వైఎస్ఆర్ కాదు కదా? వీటి మీద కదా పాపం పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు మాట్లాడాల్సింది. వాళ్ళు రైతాంగ ఉద్యమాల్ని సిరిసిల్ల జగిత్యాల రైతాంగ పోరాటం వర్ధిల్లాలి అనే స్లోగన్ పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా ఇవ్వగలడు. ఆయన కదా దీని మీద రైతులారా, అక్కడ ఉన్నటువంటి అమరావతి రైతులారా నేనున్నాను, అప్పుడు మీరు ఉద్యమం చేస్తుంటే మీ దగ్గర పెరుగనందున్నాను, మీరు ఫస్ట్ ఫేజ్లో బాగా ఇచ్చారు, సెకండ్ ఫేజ్లో మీరు ఇబ్బందులు ఏంటి, నేను వస్తున్నాను యాజ్ ఎ డిప్యూటీ సీఎం, చంద్రబాబు నాయుడు మీరు నమ్మలేకపోవచ్చేమో, నేనున్నాను నమ్మకమైన వాడిని అని మీరు అక్కడ పోవాలి కదా. మీరు మార్కాపూర్ వచ్చి మమ్మల్ని తిడితే ఉపయోగం ఏంటి సార్? ఎందుకు మిమ్మల్ని నమ్మట్లేదు? సేమ్ రైతులే కదా.
ఎక్కడైనా రైతులే కదా. అమరావతిలో ఉన్న రైతులే, అనంతపురంలో ఉన్నా కూడా రైతులు, అందరు రైతులే. సార్ ఇన్ని జరుగుతూ ఉంటే మీరు ఇచ్చినటువంటి మీ మేనిఫెస్టోను ఒకసారి మళ్ళీ తగ్గించి చూడండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 వారాల ప్రోగ్రాం ఒకటి ఇచ్చింది, కాల్ బ్యాక్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోని. దాన్ని ఒకసారి అడగండి అని ప్రజలకు చెప్పాం. వాళ్ళు అడగటానికి సిద్ధంగా ఉన్నారు. మీరు దాని మీద కదా చెప్పాల్సింది. వీళ్ళు ఎలా వస్తారో మేము చూస్తాం, తాట తీస్తాం, భూస్థాపితం చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేయగలరా మీరు? అసలు టచ్ చేయగలరా? ఇట్లా మీరు ఒక ఏలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేయగలరా? మీ కూటమిలో ఉన్న మీ ముగ్గురు కలిపి మీరు పెన్షన్ ఇచ్చేటప్పుడు ఒక ముసలావిడిని తీసుకొచ్చి 3 పార్టీల జెండాలు మీరు కుర్చీల మీద కూర్చొని, బెంచీల మీద కూర్చొని ఫోటో కోసం మేము ముగ్గురం కలిసి పెన్షన్ ఇస్తాం. ప్రభుత్వం డబ్బులు, ఏళ్ళ డబ్బులు కాదు. ఈ ముగ్గురులో ఎవడాస్తే 1 ఎకరా మేము పెన్షన్ ఇవ్వట్లా. మీరు ఆ ఫోటోలకు సిద్ధంగా ఉన్నవాళ్ళు ఇప్పుడు రైతుల దగ్గరికి మీరు ముగ్గురు వెళ్తున్నారా? చంద్రబాబు నాయుడు గారితో డిప్యూటీ సీఎంగా కూడా మీరు రైతుల దగ్గరికి వెళ్ళి నచ్చ చెప్తున్నారా? నాకు ఇది చెప్పాలి అసలు. వాట్ ఈజ్ యువర్ రోల్? లేకపోతే మీరు ఏమన్నా వర్క్ డెలిగేషన్ ఏమైనా ఉందా? డెలిగేషన్ ఉంటే వాట్ ఈజ్ యువర్ రోల్ ఇన్ ద డెలిగేషన్ ఆఫ్ యువర్ గవర్నమెంట్? వాట్ ఈస్ హిస్ రోల్? ఇది 40 years ఇండస్ట్రీ రోల్ ఏంటి? అరే ఎడ్యుకేషన్ పాలసీ నాశనం చేశారు, హెల్త్ పాలసీ నాశనం చేశారు. డాక్టర్లని, ఆడపిల్లలని చూడకుండా విజయవాడలో కాలు ఇరిగిపోయిందండి, ఫ్రాక్చర్ పోయింది. అక్కడ ఉన్నటువంటి మెడికోస్ శాలరీ హైక్ చేయమని అడిగారు. వాళ్ళు ఏం అడగలా, జస్ట్ మా పెన్షన్, మా శాలరీని హైక్ చేయమన్నారు. దానికోసం మీరు ఏం చేశారు? ఈడ్చి కొట్టారు మీరు. ఇంకొక లేడీ కానిస్టేబుల్ పోయించి ఆ లేడీ కానిస్టేబుల్ ఒకేళ్ళతో కాకుండా 2 ఏళ్లతోటి వార్నింగ్ ఇచ్చింది. ఆ అమ్మాయి ఎవరు పాపం సన్నట అమ్మాయిలా కనపడుతుంది. ఆవిడ కూడా ఎస్సీ గార్డ్ లాగా ఉంది. చేయకపోవచ్చు. మీరు డాక్టర్లను కొడుతుంది, అంగన్వాడీలను కొడుతుంది, రైతులకు లేకపోయే మీకు అమరావతి రైతులు ఎలా సహకరిస్తారనుకున్నారు? పాపం శ్రావణ్ కుమార్ గారు ప్రెస్ మీట్ పెట్టి మేము కావాలంటే నెక్స్ట్ టైం వస్తామని చెప్పి వచ్చారంట వాళ్ళకి. వాళ్ళు మా దగ్గర రావద్దు, గోబ్యాక్ అంటే. చూద్దాం మరి. రైతులైతే వ్యతిరేకిస్తున్నారు. మరి అమరావతి రాజధాని ఎలా ముందుకెళ్తుంది ఏంటి అనేది కూడా చూద్దాం సార్. థ్యాంక్ యూ ప్రభాకర్ గారు. ఇది జూపూడి ప్రభాకర్ గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తున్నానండి ఈహాటి.